ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి వార్త వాస్తవంగా అయితే ఇది మెయిన్ ఫస్ట్ పేజీలో ఉండాలి, లోపల పేజీలో వేసినందుకన్నా సంతోషం. ఏంటంటే మంచం పట్టిన మన్యం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ గిరిజన ప్రాంతాలన్నింటిలో జ్వరాలతో అల్లాడిపోతున్నటువంటి వార్త. 3 జిల్లాల్లో ఈనాడు బృందం క్షేత్రస్థాయి పరిశీలన. మన్యం వ్యాప్తంగా గిరిజన గూడాల్లో విష జ్వరాలు మలేరియాలు విజృంభిస్తున్నాయి. నెల రోజులుగా పీడితుల సంఖ్య పెరుగుతుంది. నెల రోజులుగా అక్కడ మన్యంలో మలేరియాను విష జ్వరాలు వస్తుంటే మన ఏదైతే మలేరియాకి ఈ డయేరియాకి ఈ విష జ్వరాలకి మంత్రి ఒక ఆయన ఉంటాడు, ఆరోగ్య శాఖ అని ఉంటుంది. ఆరోగ్య శాఖ మంత్రి పేరు మీ అందరికీ తెలియదు, సత్యకుమార్ యాదవ్ అని ఉంటాడు. మామూలుగా అయితే ధర్మవరంలోనే ఎవరో తెలియదు. అతను ఏం చేస్తాం, ఈవీఎంల వల్ల మంత్రి అయిపోయాడు. ఇప్పుడు మీరు టక్కన అతను అడిగి మలేరియా అంటే ఏందని అడిగితే చెప్పలేడు, డయేరియా ఏంటని చెప్పలేడు. సరే అవన్నీ వద్దు, అతని నియోజకవర్గంలో ఊరి పేరు అడిగి ఇది ఏ మండలంలో ఉందని చెప్పి పిఏ ఇదేంటి ఈ ఊరు మన నియోజకవర్గంలోనే ఉందా లేకపోతే ఏంది ఏదో వచ్చారు వీళ్ళు మన వాళ్ళైనా మన నియోజకవర్గం పక్క వాళ్ళ ఒకసారి ఎంక్వైరీ అంటాడు. సో ఇట్లాంటి ఆయన మంత్రి. ఈ వైద్య ఆరోగ్య శాఖ ఎంత దిక్కుమాలిన తెలంగాణ ఉందంటానికి ఈరోజు ఈ వార్త చూస్తే మనకు అర్థమైంది. కొన్ని చోట్ల ఒక్కో కుటుంబంలో 2 నుంచి 3 మంచం పట్టారు. చాలా చోట్లకు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు వచ్చిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ పనితీరు ఎలా ఉందో చూడండి. నెల రోజులుగా మంచాల పడి డయేరియా మలేరియా విషజ్వరాలు ఎన్ని వచ్చినా ఎక్కడా కూడా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు వచ్చిన దాఖలాలు లేవు. వైద్య శిబిరాలు అసలే లేవు. నాడి చూసే నాదుడు లేడు. మందులు మాత్రలు ఇచ్చే దిక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇదేనా మన మంచి ప్రభుత్వం అంటే? డాక్టర్ లేడు, మందులు లేవు, ఆశా కార్యకర్తలు రారు, ఏఎన్ఎంలు రారు, వైద్య శిబిరాలు లేవు. నెల రోజులుగా మంచాన పట్టినటువంటి పరిస్థితిలో పట్టించుకునే నాదుడు లేడు. దాదాపుగా 3 జిల్లాల్లో ఈనాడు బృందం క్షేత్రస్థాయి పరిశీలించిందంట. ఈనాడు బృందం గత వారంలో 3 రోజుల పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, పోలవరం జిల్లాల్లోని 23 మారుమూల గిరిజన గ్రామాలను సందర్శించినప్పుడు దయనీయ పరిస్థితులు కనిపించాయి. జ్వర పీడితులు నిల్చోలేక కూర్చోలేక వణుకుతూ గడుపుతున్నారు. నెలల పసికందుల నుంచి వృద్ధుల వరకు అందరూ అల్లాడిపోతూ ఉన్నారు. అల్లూరు జిల్లాలో వనబరంగిపాడులో 78 ఇళ్లలో 18 మంది జ్వర పీడితులు ఉన్నారు. ముంచంగు పుట్టు మండలం వర్మగుమ్మిలో 45 పీవీటీజీ కుటుంబాలుండగా 23 మంది తీవ్ర జ్వరాలతో ఇళ్లలోనే మగ్గుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జొంగరపాడుకు చెందిన దంపతులు ఆరిక గోరయ్య లక్ష్మి ఇద్దరికీ జ్వరం సోకింది. ఆ గ్రామ జనాభా 240 ఉంటే నెలన్నరలోనే 200 మందికి వరకు జ్వరం సోకిందంట. 240 మంది ఆ గ్రామంలో ఉంటే 200 మందికి జ్వరాలే అంట. నెలన్నర అయింది. నో మినిస్టర్, నో ఆఫీసర్, నో మెడిసిన్, అసలు నో గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వైఎస్ఆర్సీపీ వాడిని ఎవరిని తీసుకెళ్ళి బొక్కలు వేసి 4 దన్నాలి, వాడి మీద ఏ కేసులు పెట్టాలి. లేదంటే ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తాడంటే పొద్దున్నే మేకప్ వేసుకొని వచ్చి, మగాయనే ఆరోగ్య శాఖ మంత్రి అంటే సత్యకుమార్ యాదవ్, పొద్దున్నే మేకప్ వేసుకొని వచ్చి జగన్ గారిని ఎట్టా తిట్టాలి, చంద్రబాబు నాయుడికి ఎలా ఊడిగం చేయాలి. ఆయన బీజేపీ మంత్రి కానీ చంద్రబాబు నాయుడికి ఎట్ట ఊడిగం చేయాలి, ఇదే ఉంటుంది. విద్యార్థులు బలవుతున్నారు. సీతంపేట మండలం జొనగజ్జగడి గూడకు చెందిన బాలుడు 14 సంవత్సరాలు మలేరియాతో మృతి చెందాడు. ఇదే మండలం నౌగడకు చెందిన విద్యార్థి 17కు పచ్చకామెర్లు టైఫాయిడ్ లక్షణాలతో మరణించాడు. ఇలాంటి మరణాలు కోకొల్లలు. ఊరు వాడ జ్వరాల నీడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జ్వరాంధ్రప్రదేశ్గా, మలేరియా ఆంధ్రప్రదేశ్గా, డయేరియా ఆంధ్రప్రదేశ్గా, విష జ్వరాలతో చంపేసేటటువంటి ప్రదేశ్గా తీర్చిదిద్దారు ఈ 2 సంవత్సరాల్లో. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొద్దిగా మానవత్వంతో ఆలోచించి ఇంకా మరణాలు జరగకుండా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకోవాలి. ఎటు నారా లోకేష్ అంటే జగన్ గారిని తిట్టడానికి విదేశాలు తిరగడానికి బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఏదైతే ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు పిలుస్తాడో అప్పుడు దాకా వెయిట్ చేస్తా బిజీగా ఉన్నాడు. సో చంద్రబాబు అంటే రోజు జగన్ గారిని తిట్టేటటువంటి అంటూ బిజీగా ఉన్నాడు. కాబట్టి కనీసం అధికారులన్నా పట్టించుకొని వీళ్ళ ప్రాణాలను కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాం.